వేదికను అలంకరించిన పెద్దలకు, మన కమ్మ సోదరులకు అందరికీ నా ధన్యవాదములు. ముఖ్యంగా ఇటీవల జరిగిన సంభాషణలో కులాన్ని, కమ్మ కులానికి ఒక వ్యతిరేకత భావంతో ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే మన గ్రామాలు చలంచర్ల కానీ, ఇటు శివపాలెం కానీ, చింతలపాలెం కానీ, సోదరపాలెం కానీ, ఈ గ్రామాల్లో ఎక్కువ అభివృద్ధి పథకంలో ముందును నడిపించడానికి మన ఎమ్మెల్యే చాలా కృషి చేస్తున్నాడు. ఈ యొక్క కమ్మ కులం అనేది కమ్మ కులంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడిని పేరు పెట్టి పిలవటం కానీ, ఆప్యాయతంగా ఇంట్లో భోజనానికి పిలవటం కానీ, ఎక్కడ కులం అనేది అతని దృష్టిలో లేదు. కానీ ఈ కులం అనేది ఈ సోషల్ మీడియా, ఇప్పుడు బులుగు మీడియాలు, యూట్యూబ్లో అన్నాళ్ళు చెప్పినట్టు ఇట్లాంటి కొత్తగా కనపడుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరంగా ఉంది. కమ్మ కులంలో ఇట్లాంటి సంభాషణలు రాకుండా ఉండాలి. మనమంతా ఒక యూనిట్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనమంతా ఒక ఐక్యతతో దీని గురించి చర్చించాలని ప్రార్థిస్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకు, మన కమ్మ సోదరులకు అందరికీ నా ధన్యవాదములు. ముఖ్యంగా ఇటీవల జరిగిన సంభాషణలో కులాన్ని, కమ్మ కులానికి ఒక వ్యతిరేకత భావంతో ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే మన గ్రామాలు చలంచర్ల కానీ, ఇటు శివపాలెం కానీ, చింతలపాలెం కానీ, సోదరపాలెం కానీ, ఈ గ్రామాల్లో ఎక్కువ అభివృద్ధి పథకంలో ముందును నడిపించడానికి మన ఎమ్మెల్యే చాలా కృషి చేస్తున్నాడు. ఈ యొక్క కమ్మ కులం అనేది కమ్మ కులంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడిని పేరు పెట్టి పిలవటం కానీ, ఆప్యాయతంగా ఇంట్లో భోజనానికి పిలవటం కానీ, ఎక్కడ కులం అనేది అతని దృష్టిలో లేదు. కానీ ఈ కులం అనేది ఈ సోషల్ మీడియా, ఇప్పుడు బులుగు మీడియాలు, యూట్యూబ్లో అన్నాళ్ళు చెప్పినట్టు ఇట్లాంటి కొత్తగా కనపడుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరంగా ఉంది. కమ్మ కులంలో ఇట్లాంటి సంభాషణలు రాకుండా ఉండాలి. మనమంతా ఒక యూనిట్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనమంతా ఒక ఐక్యతతో దీని గురించి చర్చించాలని ప్రార్థిస్తున్నాం. కమ్మ సోదరమ్మలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి రూమర్స్ పుట్టించడానికి చాలామంది వైసీపీ నాయకులు మన వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కమ్మవారిని టార్గెట్ చేసి, కమ్మవారు ఏ నాయకుడున్నా ఆ నాయకుడి నుంచి కమ్మవాళ్ళని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏమంటే ఆ నాయకుడితోటి కూడా వాళ్లే పనులు చేయించుకోవాలి. కమ్మవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయించుకోకూడదు, అనధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ పనులు కావు. ఆ ప్రభావితం నుంచి మన వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని దాని నుంచి బయటపడి ఎవరైనా ఇలాంటి ప్రచారాలు ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఖండించండి, సపోర్ట్ చేయొద్దు దయచేసి. అది కావలి టౌన్లో ఎక్కువగా కనపడుతుంది. మిగతా రూరల్ మండలాల కంటే కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని వ్యతిరేకించడం అనే పుకారు కావలిలోనే ఎక్కువ కనపడతా ఉంది. దానిని గమనించి కమ్మ సోదరులందరూ ఎక్కడ ఈ విషయం వచ్చినా పూర్తి స్థాయిలో ఖండించండి. భయం ఏముంది? భయపడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళతో భయం ఏముంది? వాళ్ళు ఎవరన్నా మన ఎదురుగా వచ్చి మాట్లాడినప్పుడు తీవ్రంగా ఖండించండి, ఎదుర్కోండి. అధికారంలో ఉన్నప్పుడు కూడా మన అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన కృష్ణారెడ్డి గారిని వాళ్ళు వ్యతిరేకించి మాట్లాడుతుంటే మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలా సపోర్ట్ చేయకుండా తీవ్రంగా వ్యతిరేకించి మన అందరం ఏకగ్రీవంగా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తున్నట్టు అంత తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ ఏర్పడి 40 సంవత్సరాల తర్వాత కావలి టౌన్కి, కావలి నియోజకవర్గానికి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా సరైన నాయకుడు దొరికాడు. ఇలాంటి నాయకుడిని మనం పోగొట్టుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నాయకుడు తెలుగుదేశానికి దొరకడు. మీరు ఎవ్వరు ఏమైనా అనుకోండి, ఖచ్చితంగా కావలి టౌన్ నియోజకవర్గంలో 30,000 మెజారిటీతో మనం గెలిచాడా? 30,000 ఓట్లు ఉన్నాయిగా. ఇప్పటి వరకు ఏ నాయకుడైనా అందరి చేత ఓట్లు వేయించి తెచ్చుకోగలిగాడా? తెలుగుదేశం పార్టీకి అన్ని ఓట్లు ఉన్నట్టే కదా. అది ఆయన కష్టపడి అన్ని వర్గాలని, అన్ని కులాలని సమైక్యం చేసుకొని ఓట్లు రాబట్టుకున్నాడు. అది తెలుగుదేశం ఓట్లను మాత్రం రాబట్టుకున్నాడు కాబట్టి ఈరోజు అంత మెజారిటీతో రాగలిగాడు. ఇదే మాదిరి మనం ఇదే మెజారిటీని మళ్ళీ నిలబెట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాల్సిన మన క్యాస్ట్ని కొంతమంది కుచితంగా ఉండే వైసీపీ నాయకులు మన వాళ్ళని ప్రభావితం చేసి కొంత డిస్టర్బెన్స్ని కలిగించే అవకాశం చేస్తూ ఉన్నారు. ఆ డిస్టర్బెన్స్కి అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి ఏకగ్రీవంగా
అందరం సపోర్ట్ చేస్తున్నట్టు మన కావలి టౌన్ కమ్మవారి నుంచే జరిగితే మిగతా మండలాలందరూ కూడా సపోర్ట్గా ఉంటారు. అది ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని ఖచ్చితంగా మనందరం సపోర్ట్ నిలబడి వెంట మేమున్నామనే ధైర్యం ఎమ్మెల్యే గారికి ఇచ్చి మనం నడిపించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అందువల్ల అందరం కూడా అర్థం చేసుకోండి, కావలి టౌన్ నుంచే ఎక్కువ అసమ్మతి అనేది కనపడుతుంది మన వాళ్ళల్లో. కానీ ఎమ్మెల్యేతో ఎవరున్నారు? రాజా ఉన్నాడు, మధుబాబు నాయుడు ఉన్నాడు, రవికుమార్ దళిత నుంచి ఇది మన బీజేపీ ఈయన ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు, ఒక వార్డు నుంచి మేమున్నాం, ఒక వార్డు నుంచి దామా ఉన్నాడు, ఒక వార్డు నుంచి వెంకటేశ్వర నాయుడు ఉన్నాడు, టౌన్లో బుత్తుకొండ కిషోర్ టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎమ్మెల్యే గారి పిఏగా శ్రీనివాస్ ఉన్నారు. ఇంతమంది తెలియదు, మన ఖమ్మంలో ఉన్నాం. రెడ్లన్నా ఎవరన్నా చూపించే ఎమ్మెల్యే గారితో ఉండేది ఎవరు లేరు. వాళ్ళు అంతా మెజారిటీ వైసీపీలో ఉంటారు, ఎవరో ఒకరో తర లేకుండా ఉండరు. పార్టీలో తక్కువ పర్సెంటేజ్ ఉంటారు ఎమ్మెల్యే గారితో. మెజారిటీ వాళ్ళు వైసీపీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి పని చేస్తున్నారని, వాళ్ళకి పనులు జరగటం లేదని మనల్ని రెచ్చగొట్టి, మనల్ని అసంతృప్తి రేగొట్టి ఎమ్మెల్యే గారికి డివైడ్ చేయాలనే ఉద్దేశం వాళ్ళలో ఉంది. కాబట్టి ఈ చిన్న లాజిక్ అందరూ గమనించి అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారికి ఏకగ్రీవంగా సపోర్ట్ తెలపాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మనందరి కృషి, మన కమ్మ సోదరులు, ఇప్పుడు మన పెద్దలు మా మధుబాబు గారు, రాజ్కుమార్ చౌదరి గారు చెప్పారు, మన వాళ్ళ ఓట్లు నియోజకవర్గం అంతా 9,000 10,000 ఉండొచ్చు. కానీ మన కమ్మ కులం ఎంతమందిని ప్రభావితం చేస్తుందో అది మనందరికి తెలుసు. ఒకరు 10 ఓట్లు తేగలవచ్చు, ఒకరు 500 ఓట్లు తెచ్చే నాయకుడు ఉన్నాడు. యావరేజ్ మీద ఇంటూ 5 times 10 times వేసుకోవాలి మనం. అంటే అంత తెలివిగా మన పార్టీని గెలిపించుకోవాలని మనం అందరం కూడా కష్టపడి, అసలు రిజల్ట్లో ఏమొస్తుందని ఎంత టెన్షన్ పడి ఉండవు. మన ఇంట్లో పనులు కూడా మనం అంత టెన్షన్ పడిన పరిస్థితులు ఉండవు, పర్సనల్ పనులు కూడా. అలాంటిది ఈరోజు ఈ కులాల మీద మన పార్టీ వచ్చింది. మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనం అంత కష్టపడి చేశాం. మనం వారితో మన గ్రామాల్లో కానివ్వండి, వార్డుల్లో కానివ్వండి, టౌన్లో మనం అభివృద్ధి పనులు, మంచి పనులు, మన సొంత పనులు, లేకపోతే మనం 10 మందికి ఉపయోగపడే, ప్రజలకు పనికొచ్చే పనులు, అభివృద్ధి పనులు చేయించుకొని మనం మన ప్రభుత్వంలో ముందుకెళ్ళాలి. కానీ ఇలాంటి అపోహలు పోయి మనమందరం కూడా ఆలోచించే పరిస్థితి ఉండకూడదు. ఇంకా మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే, ఆయన మీ అందరికీ తెలుసు, నన్ను కూడా మధురపాడు పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు, నామినేటెడ్ పోస్టు. అన్న ఎందుకులన్నా అంటే, లేదులే మళ్ళీ నువ్వు ఉండాలా, ఇలాంటి వాళ్ళు ఉండాల్సిందేను ఖచ్చితంగా, ఆయనకేం పెద్ద పని కాదు, ఇంక వేరే కులానికి ఇచ్చేయిచ్చుగా కమ్మోళ్ళ మీద మా ఏదో కొరవగానో తేడాగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి కాదు. ఎప్పుడూ మాట్లాడుతుంటారు. మన కావలి రూరల్ మండలంలో, మేముండే రూరల్ మండలంలో ఇందాక రాజ్కుమార్ చౌదరి గారు చెప్పారు, ఒక 5-6 గ్రామాలు చౌదరిపాలెంతో కలిపి ఒక 5-6 గ్రామాలు మాత్రమే మన కమ్మ కులస్తులు ఉన్నారు. డామినేట్ చేస్తున్నారు, ఒక లీడర్షిప్ కూడా చేస్తున్నారు. ఎప్పుడు ఆయన ఈ పక్క చెరువులకి సోమశిల నీళ్ళు తెద్దాము, చెరువులు అభివృద్ధి చేద్దాము, అలాగే గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేపిద్దాము, లేకపోతే మురికాలువలు చేయిద్దాము, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పిద్దామని ఎప్పుడూ చర్చిస్తూ